తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. భానుకి ఈ నిజం తెలిసిన మరుక్షణం తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఊహించలేం. ఇన్ని రోజులు నేను నా గుండెల్లో ఆరాధించుకున్న నా భాను ఇప్పుడు నా కళ్ళ ముందుంది. కానీ తను కళ్ళు తెరిచే సమయానికి ఈ నిజం తెలిస్తే మాత్రం తను తట్టుకోలేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో నా భానుకి తప్ప ఎవ్వరికీ స్థానం లేదనుకున్నాను. కానీ ఏంటి కార్తీక్ ఆ మాటలు? నీకు పెళ్లి చేసింది నువ్వు నీలిమ బావుండాలని. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఎవరం ఊహించలేం కదా. అవునన్నయ్య, ఆ రోజు మనకి తెలిసిన విషయం ప్రకారం వదిన ఎప్పటికీ మనకు కనిపించదు అనుకున్నాం. కానీ తను ఇలా ఉంటుందని, ఇదిగో వీళ్ళ ఇంట్లో తను ఉందని మనం తెలుసుకోలేదు కదా. ఇప్పుడు జరిగిన దాని గురించి బాధపడ్డం కాదు, జరగబోయేది ఏంటని ఆలోచించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎంత ఇబ్బంది పడుతుందో నేను ఊహించగలను. ఎందుకంటే తనే మా రాధ అనుకుని ఎన్నిసార్లు గుర్తు చేయాలని ప్రయత్నించినప్పుడల్లా తను చాలా ఇబ్బంది పడేది. ఒక్కొక్కసారి ఏదైనా మాట వింటే తనొక రకమైన వైబ్రేషన్కి గురవుతూ ఉండేది. మరిప్పుడు తనకి నిజం తెలిస్తే డాక్టర్ గారు చెప్పే మాట నాకు కూడా చాలా భయంగానే ఉంది. ఏంటిది? పాపం తనకే ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయి? తన జీవితం ఎందుకిలా అవుతుంది? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్. ఈ పరిస్థితి ఎన్నాళ్ళుంటుంది? నా కోడలు ఎప్పటికీ కోలుకుంటుంది. కనీసం ఒక 6 నెలల పాటైనా తనని ఎప్పుడూ సంతోషంగానే ఉంచాలి. తనకి ఎలాంటి టెన్షన్ పెట్టే మాట వినిపించకుండా మీ ఇంటి వాతావరణం ఉండాలి. అప్పుడు తను మానసికంగా బలపడుతుంది. పరిస్థితులు అర్థం చేసుకునే స్థితి తనకి ఏర్పడుతుంది. వాడే మందుల ప్రభావం బట్టి తనకి తను ధైర్యం చెప్పుకునే శక్తి వస్తుంది. అలా ఒక 6 నెలల పాటు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా డాక్టర్. సరే, ఏ నిజం తెలిస్తే భాను ఇబ్బంది పడుతుందని మనం అందరం అనుకుంటున్నాము, ఆ నిజాన్ని ఇప్పుడెవరూ భానుకి చెప్పొద్దు. కార్తీక్ తనవాడే. కార్తీక్కి నీలిమకి పెళ్లి జరగలేదు. ఈ నిజాన్ని మనమందరం దాచాలి. భానుకి కనీసం అలాంటి ఒక ఊహ కూడా రాకుండా తనని మనం చూసుకోవాలి. డాక్టర్ చెప్పారు కదా, 6 నెలల పాటు తనకి మానసికంగా ధైర్యం వచ్చే వరకు ఈ నిజం మనమందరం మన గుండెల్లో దాచుకుందాం. ఆ తర్వాత జరిగే పరిస్థితి ఏంటి అన్నది అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మెళ్ళో తాళి ఉన్న నీలిమ ఒంటరి. భాను విషయంలో కార్తీక్ తన భర్త తప్ప నీలిమతో ఎలాంటి సంబంధం లేదు. ఒక స్నేహితుడు మాత్రమే అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు కూడా తను అలాగే ఉంటుంది. మనందరం కూడా అలాగే ఉండాలి. ఈ నిజం భానుకెవరూ చెప్పొద్దు. అలా అని మీరందరూ నాకు మాట ఇవ్వండి.
నీలిమా, నీలిమ, నువ్వెంత బాధపడుతున్నావో మేమందరం ఆలోచించగలం. కానీ మన కన్నీళ్లు మనలోనే దాచుకోవాలి. మన బాధను మన మనసులోనే దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భానుకి మాత్రం ఈ నిజం చెప్పలేం. అందుకే మేమందరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో నీ అభిప్రాయం ఏంటో నువ్వు చెప్పలేదు. చూడు నీలిమా, నువ్వంటే నాకెంతో అభిమానం ఉంది. అందుకే కదా నువ్విష్టపడ్డ కార్తీక్ని నీకిచ్చి పెళ్లి చేశాను. కానీ మనం ఒకటి తెలిస్తే ఆ దైవం ఇంకొకటి తెలిచింది. నన్ను కళ్ళల్లో పెట్టుకుని అమ్మలా చూసుకున్న కూతురు మట్టిలో కలిసిపోయిందని మనసులో ఎంతో మదనపడ్డాను. కానీ తన బిడ్డతో సహా ఇలా తిరిగి వస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. తను కళ్ళు తెరిచి ఈ నిజం తనకి తెలిస్తే ఎంత ప్రమాదమో డాక్టర్ చెప్పిన మాటల్లో నువ్వే విన్నావు కదమ్మా. అందుకే నీలిమా, ఇందులో ఎవరి స్వార్థం లేదు. కేవలం భానుని కాపాడుకోవాలన్న ఆశ మాత్రమే ఉంది. కనీసం 6 నెలల పాటు తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. మానసికంగా ఎంతో నలిగిపోయిన నా చెల్లికి ఇప్పుడు అందరం ఓదార్పు అవ్వాలి. అంతేకాని ఎలాంటి ఆందోళనకరమైన విషయం తనకు వినిపించకూడదని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం. అన్నయ్య నీ మెడలో తాళి కట్టినా నిన్ను తన జీవితంలోకి తీసుకోలేను అన్నందుకో నువ్వెంత తల్లడిల్లిపోతున్నావో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు ఇలా నీకు పెళ్లి జరిగిన విషయమే తెలియకుండా ఉంచాలి అనడం నీకెంత బాధ అనిపిస్తుందో అర్థం చేసుకోగలం. కానీ ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని మేము నమ్ముతున్నాం. అమ్మా నీలిమా, పెళ్ళైన ఆడపిల్లకి భర్త కళ్ల ముందే ఉన్నా పరాయి వాళ్ళ ఉండడం అంటే ఎంత నరకంగా ఉంటుందో నేను ఊహించగలనమ్మా. నీ మెడలో తాళి కట్టినవాడు నీ కంటి ముందు కేవలం స్నేహితుడుగానే ఉండాలి. పెళ్లి జరిగిన విషయాన్ని కూడా నువ్వు బయటికి చెప్పకూడదు అంటే మానసికంగా నువ్వు ఎంత కుమిలిపోతుంటావో మేము అర్థం చేసుకోగలం. ఈ పరిస్థితి నా కూతురికి వస్తే తను ఎలా ఆలోచిస్తుందో కూడా మాకు తెలుసు. కానీ మనందరం భాను గురించి ఆలోచించాలమ్మా. అందుకే తన పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు మా పరిస్థితికి నువ్వేం సమాధానం చెప్తావో అని అందరం ఎదురు చూస్తున్నామమ్మా.